భాగంగా అంశము దేవుని గదిలోనికి ఎవరికి అవకాశం ఇస్తున్నావు. ఈరోజు అంశము నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గదిలోనికి ఎవరికి అవకాశం ఇస్తున్నావు. ఈరోజు గుడ్ ఫ్రైడే. ఏంటి ఈరోజు? గుడ్ ఫ్రైడే. దుఃఖకరమైనటువంటి శుక్రవారం అని కానీ, సంతాపముతో కూడిన శుక్రవారం అని, దుఃఖించబడినటువంటి శుక్రవారం అని కానీ ఎక్కడైనా విన్నామా? లేదు. రెండవది, శుభ సోమవారం అని, గుడ్ మంగళవారం అని, గుడ్ వెన్స్డే అని కానీ, గుడ్ థర్స్డే అని కానీ, గుడ్ సాటర్డే అని కానీ, గుడ్ సండే అని కానీ విన్నాం మనం. బట్ వాట్ ఈస్ ది స్పెషల్? గుడ్ ఫ్రైడే. ఆసియా ఖండం వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా వెళ్ళినా, ఏ ఖండం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఈ భూమి మీద ఉన్న 200 దేశాల్లో ఎక్కడికి ఏ మూలను వెళ్ళినా కూడా వారి అభిరుచులు సాంప్రదాయాలు వేరేమో కావచ్చేమో, కానీ అందరూ జరుపుకునే ఏకైక పండగ గుడ్ ఫ్రైడే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రాంతం ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, విశ్వాసం ఏదైనా కావచ్చు, దేశం ఏదైనా కావచ్చు, ఏ జాతి వారైనా ఈ దినాన్ని గుడ్ ఫ్రైడేగా చేసుకుంటున్నారు. ఆమేన్. ఎందుకు ఇంత స్పెషాలిటీ? ఏంటి గుడ్ ఫ్రైడేలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? అందరూ గుడ్ ఫ్రైడే అంటున్నారు. ఏంటి దీనిలో ఉన్న గొప్పతనం ఏంటో నేను కొన్ని మాటలు మీకు అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు సృష్టి మొత్తం మాటతో చేశాడు. ఇది మీ అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంది. ఆయన సృష్టి మొత్తాన్ని నోటి మాటతో చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సూర్యుడు రమ్మంటే వచ్చాడు, చంద్రుడు రమ్మంటే వచ్చాడు. సృష్టి మీద ఉన్నటువంటి ప్రతిదాన్ని ప్రభు నోటితో పలికితే వచ్చింది. కానీ మనిషిని మాత్రం తన స్వహస్తాలతో చేసినట్లుగా బైబిల్లో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. మనిషిని తనకంటూ ఒక గదిగా నిర్మించుకోవాలనుకున్నాడు దేవుడు. మక్కువతో ప్రేమతో మనిషి యొక్క హృదయంలో ఒక గదిని కట్టాలనుకున్నాడు. మనం కూడా ఇల్లు కట్టినప్పుడుగా ఈ బెడ్రూమ్ పిల్లలకి, ఈ బెడ్రూమ్ పెద్దలకి, ఇది కిచెన్, ఇది హాల్, ఇది మా తల్లికి తండ్రులకి, ఇది ప్రేయర్ రూమ్, ఇది గెస్ట్లు వచ్చినప్పుడు రూమ్ అని ఎలాగైతే ఇల్లు కట్టుకుంటూ ఉంటారో ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇల్లుకు ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? ఆ ప్లానింగ్ ప్రకారము హాల్ అని, బెడ్రూమ్ అని, కిచెన్ అని ఎలా పెట్టుకుంటామో అలాగే దేవుడు అనుకున్నాడు ఒక మనిషిని చేసి ఆ మనిషిలో ఒక గదిని చేసుకొని ఆ గదిలో ఆయన ఉండాలనుకున్నాడు. ఆ గది ఇప్పుడు నీ హృదయంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనిషిలో తాను ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మనిషిని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మనిషిలో ఆ గదిలో ఏర్పాటు చేసుకొని దానిలో ఉండాలనుకుంటున్నాడు. ఈ గదిలో నువ్వు ఎవరిని పెట్టినా శూన్యమే. డబ్బు పెట్టినా శూన్యమే, ధనం పెట్టినా శూన్యమే, మనిషిని పెట్టినా శూన్యమే. ఈ హృదయం అనే గదిలో నువ్వు ఆల్కహాల్, మందు, అనేకమైన వ్యసనాలు, చెడ్డవి తలంపులు, ఈ హృదయం అనే గదిలో దేనిని పెట్టినా కూడా అది శూన్యముగానే ఉంటది. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, వెలుగు చీకటి కలిసి ఉంటుందా? దేవుడు తన కోసం తను ఒక గది కట్టుకున్నాడు హృదయంలో. మనిషి యొక్క హృదయము ఆయన దేవుని యొక్క గది. ఈ గదిలో దేవుడు ఉంచాలనుకుంటున్నాడు, ఆయన ఉండాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ గదిలో నువ్వు ఏది పెట్టినా అది ఫుల్ఫిల్ కాదు. ఈ గదిలో ఏది పెట్టినా, ఈ లోకానుసారంగా కనిపించేటువంటి ఏది సంపద పెట్టినా అది ఆయన్ని తృప్తిపరచలేదు. తాగేవాడిని అడిగితే చెప్తాడు, ఎందుకు తాగుతున్నావు అంటే సంతోషం కోసం అంటాడు. పాపిష్టి తిరుగుళ్ళు తిరిగేవాడిని ఎందుకురా తిరుగుతున్నావంటే సరదా కోసం అంటాడు. కానీ ఇవన్నీ కూడా మనిషిని సంతోషానికి తీసుకొని వెళ్ళవు, మోక్షానికి తీసుకొని వెళ్ళదు, కంటి నిండా నిద్ర రానివ్వదు, మనిషిని ఏదో ఒక ఆలోచన చేసేలాగా చేస్తూనే ఉంటది. బోరిస్ బేకర్ అనేటువంటి ఒక అతను అతి చిన్న వయసులో ప్రపంచంలో విబుల్టన్ ఛాంపియన్ అయ్యాడు. ఎవరు అతని పేరు? బోరిస్
బేకర్ అతి చిన్నటి వయసులోనే విబిల్టన్ ఛాంపియన్ అయ్యి వరల్డ్ రికార్డు చాలా ఫేమస్ అయ్యాడు. అతను డబ్బు సంపాదించాడు లెక్క పెట్టలేనంత, మంచి పేరు వచ్చింది, ఇల్లు కట్టాడు ఎన్ని కోట్లు చెప్పలేనంత, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి, ఎంతో జల్సాగా తిరిగినటువంటి వ్యక్తి, ఖరీదైన ఇల్లు, లగ్జరీ లైఫ్, కావలసినటువంటి అమ్మాయిలతో తిరిగాడు, ఎంజాయ్ చేశాడు, ఎంతో లగ్జరీ లైఫ్ ను అనుభవించిన అతను ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. చిన్న వయసులో ఇంత ఫేమస్ అయి ఇంత గొప్పవాడై ఎందుకు ఇతను సూసైడ్ చేసుకున్నాడని. అతను కోలుకున్న తర్వాత ఒక మీడియా అతను వెళ్ళి అడిగితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు డబ్బుంది కానీ మనశ్శాంతి లేదు, నాకు ఇళ్ళు బంగారం గోల్డ్ అన్నీ ఉన్నాయి కానీ, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ నాలో ఏమి లేదో తెలుసా? మనశ్శాంతి లేదు. ఏదో వెల్తీ, ఏదో గిల్టీనెస్, ఏదో షేమ్, ఏదో జరుగుతుందన్న ఒంటరితనం అనే ఫీలింగ్ అతను చచ్చిపోయేలాగా చేసింది. దేవుని కృపను బట్టి అతను బతికాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మనిషి ఒంటరితనం, ఆ గదిలో ఏది పెట్టినా ఫుల్ఫిల్ కాదు. క్రీస్తు లేకోకుండా ఏది పెట్టినా, ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనేటువంటి వారిని ఎవరిని పెట్టినా నీకు మనశ్శాంతి అనేది ఉండదు. నిజమైన వాడు, సజీవుడైన దేవుణ్ణి ఆ హృదయమైన గదిలో పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సందర్భం చెప్పి నేను నా మాటలు ముగించి వేస్తాను. స్నేహితులారా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన జన్మించబడక ముందే ఆయన ఎక్కడ పుడతాడో, ఏ గోత్రంలో పుడతాడో, ఏ వంశంలో పుడతాడో, ఎవరికి పుడతాడో, ఏ గ్రామంలో పుడతాడో అన్ని కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడని. ఏ గోత్రంలో పుడతాడని ఉందంటే యోధా గోత్రంలో. ఏ వంశంలో పుడతాడంటే దావీదు వంశంలో పుడతాడు అని. 46 ప్రవచనాలు నెరవేరి ప్రియులారా, కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వస్తాడని, అద్భుత కార్యాలు చేస్తాడని, అనేక మందిని విడిపిస్తాడని, పాప బంధకాల నుంచి విడిపిస్తాడని, అంతేకాదు ఆయన సిలువకు అప్పగిస్తాడని, అప్పగించేవాడు తన శిష్యుడే అని, నమ్మక ద్రోహం చేస్తాడని, అలాగే దూషిస్తారని, ఆయన హేళన చేస్తారని, సిలువకు అప్పగిస్తారని బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ముందుగానే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని కొట్టడం, అవమానించడం, ఆయన మరణిస్తూ కూడా ప్రార్థన చేసిన విధానం కూడా బైబిల్ గ్రంథంలో ముందే రాయబడి ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎవరి సమాధిలో పెడతారు, ఎప్పుడు లేపబడతాడో, లేపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములోనికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఏం చేస్తాడో కూడా బైబిల్ గ్రంథములో కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది. ఆమేన్. రక్తం చిందించబడకుండా పాపానికి విరుగుడు లేదండి. ఆ రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తం 2000 సంవత్సరముల క్రితం ఆయన కల్వరి సిలువలో చిందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వేదాల్లో కూడా రాయబడి ఉంది కదా, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని ఉంది. సాక్షాత్తు దేవాతి దేవుడే ఈ సర్వ మానవాళి యొక్క పాపాలు పరిహరించబడాలంటే పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలని. ఈ రక్తమే మనల్ని నశించిన మనల్ని ఆదామవ్వ దగ్గర నుంచి పాపం ప్రవేశించి ఆ గదిని చీకటిని చేస్తే ఈయన రక్తము చిందించి మరలా ఆయన ఆ గదిలోనికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. మరలా ఆయన ఆ గదిలోనికి రావాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎందుకో తెలుసా? నీ పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు నువ్వేం నిర్ణయం తీసుకోవాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కోసం మరణించాడండి. నీవు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి జీవించాలని, అలాంటి దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవాలని ఆ గదిలో దేవుడు అడుగుతున్నాడు, ఆయనకు చోటిస్తావా? ఆ గదిలో, గది అనగా హృదయము. నీ హృదయంలో ఇప్పుడు ఎవరుంటున్నారు? దేనికి నువ్వు అవకాశం ఇస్తున్నావు? పాపానికా, లోక స్నేహాలుకా, లోకములో ఉన్న అలవాట్లుకా, లోకములో ఉన్న వాటికి బానిస అయిపోతున్నావా?
ఆ హృదయములో క్రీస్తుకు అవకాశం ఇస్తే నిన్ను అద్భుతంగా చేస్తాడు. క్రీస్తు నీ హృదయములో ఉంటే సంతోషం, ఆనందం ఇది మనిషి రూపంగా వర్ణించలేనిది స్నేహితులారా. అలాంటి ప్రభు నీ హృదయంలో ఉండాలంటే, అయ్యా నన్ను క్షమించు, నా హృదయం అనే గదిలో నిన్ను ఆహ్వానిస్తానయ్యా, ఈ రోజు నుంచి నా హృదయాన్ని నేను మార్చుకుంటాను ప్రభు అని చిన్న మాట చెప్తే, దేవుడు గుడ్ ఫ్రైడే రోజు మంచి శుక్రవారం అయితే, దేవునికి స్తోత్రం. ఆ రీతిగా నువ్వు అనుకున్నట్లయితే చిన్న మాట నాతో కలిసి ప్రార్థన చేస్తారా? సజీవుడైన తండ్రి, ఈ లోకంలోనికి మీరు వచ్చారు ప్రభు, కేవలం నేను నశించకూడదని. మీరు వెలుగు ప్రభువా, చీకటికి త్రాగులేదు. నా హృదయంలో ఇప్పటికీ చీకటి ఉండి నేను పరిశుద్ధంగా జీవించకపోతే, ఇంకను నేను పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే, ఇంకను లోకములో నా శరీరాశ, నేత్రాశ, జీవపటంబం వైపు నేనుంటే, నా గదిలో మీకు స్థానము లేకోకుండా నేను ఉంటున్నట్టే ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నా హృదయాన్ని కడుక్కుంటున్నాను ప్రభు. అయ్యా నా గది అనే హృదయంలోనికి మీరు రండి ప్రభువా. అయ్యా మీరు నా శరీరంలో ఒక గదిని కట్టుకున్నారు ప్రభువా. ఆ గది హృదయంలో మీరు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఆ గదిలో పెట్టుకుంటే మీరు మాలో ఉండరు ప్రభువా. మీరు లేకపోతే మా కుటుంబాల్లో నెమ్మది ఉండదయ్యా, సమాధానం ఉండదయ్యా. గొడవలు, అల్లర్లు, అవమానాలు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుడిని హృదయంలో లేడని. ఈ రాత్రి దేవుని క్షమాపడడు, నీతో వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. అలాంటి దేవుణ్ణి ప్రభువా నన్ను క్షమించని అడిగితే ఎంత సంతోషిస్తాడు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను కదిలించారు ప్రభు, నేను ఆత్మతో తాకబడ్డారు ప్రభు. బిడ్డల్ని మీరు బలపరచండి, కుటుంబాన్ని బలపరచండి, మీ శాంతి సమాధానమును దయచేయండి అయ్యా. బిడ్డలందరూ హృదయంలోనైనా ఆ గదిలో మీరు నివాసం చేయండి ప్రభు. మీకు మహిమ చెల్లిస్తే ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి దయకాదుష్టుడి నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ వచ్చిన బిడ్డలకి, కుటుంబములకు, రాలేకపోయిన బిడ్డలకు కూడా, ఈ రాంపట్ల పాలెములో ఉన్న ప్రతి ఒక్క గృహమునకు దేవుడు కంచి వేసి భద్రపరిచి నడిపించి మన సంఘమును బలపరిచి ఉద్యోగంతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.